హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మీరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి నేను ఫర్దర్గా డ్రామాస్ పెడతాను అండ్ నేను మూవీ రివ్యూస్ కూడా పెడతాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఒపీనియన్ చెప్పండి. ఒకవేళ మీకు మూవీ రివ్యూస్ కూడా కావాలంటే నేను రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకేమవుతుందంటే తను వెతుకుతూ ఉంటాడు. ఏంటి నా కోసం వెతుకుతున్నావు అంటే, లేదు లేదు ఇలా వెళ్తున్నాను, నువ్వు కనిపించావంటే పైన పైన నాకు తెలుసులే కానీ మంచి ఆన్సర్ చెప్పావు అని అనుకుంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ చూసి తను చూసి పారిపోతాను. నువ్వు తను నేర్పించావు, వాళ్ళని నేర్పించారంటే లేదు లేదులే అనేసి ఇంకా తనకు అర్థమవుతుంది. ఏమై ఉంటుందంటే తను నేర్పించడానికి వచ్చి ఉంటారు వాళ్ళిద్దరు. తను నువ్వు నన్ను నేర్పిస్తావా, నేను ఫైట్ బ్యాక్ చేయాలనుకుంటున్నాను అనేసి తను వచ్చేసి టీచర్స్ చెప్తాననేసి తను తెచ్చినవన్నీ తను మీద చేస్తారు. సో అంటే నువ్వేనా ప్లే చేస్తావు, సెంతి కార్డు యూజ్ చేస్తావు నా దగ్గర అంటే, నేను అలాంటివి ఏం కార్డు యూజ్ చేయలే, నేను నిజంగానే చెప్పాను. సరేలే కానీ సరే నేను యాప్ ఇవ్వు, నువ్వు ఎక్కడున్నావు నాకు తెలియడానికి ఇది యూస్ అవుతుంది అనేసి ఇంకా అతనికి యాప్ ఎక్కించేసి వెళ్ళిపోతారు. ఇంకా ఒక అమ్మాయి వస్తుంది. ఈ అమ్మాయి ఎవరంటే మిస్టర్ జో వాళ్ళ వైఫ్ సిలియాను. తను ఏదో హైబ్రో చేద్దామనేసి ఏదో విధంగా చేసేస్తుంది. ఆ హైబ్రోస్ అనేది చెత్తగా అయిపోతుంది. సో తను కవరింగ్ చేయడానికి ఏదో ఇస్తుంది. ఇంకో పక్కన ఏమవుతుంది అంటే తను ఆఫర్ ఇస్తూ ఉంటాడు. సో ఆఫర్ వచ్చింది, నువ్వు కావాలంటే తను పిలుస్తున్నాడు అంటే ఇంకా అక్కడ గ్యాంగ్ కూడా ఉంటాడు. గ్యాంగ్ తను ఇద్దరు వచ్చింటారు. సో తన ప్రపోజల్ ఎవరికి నచ్చుతుందో అని చూస్తూ ఉంటారు. ఇంకా ప్రపోజల్ చూస్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఇంకా సరేలే నేను ఇద్దరికి చూస్తాను, ఆ తర్వాత కావాలంటే ఎవరికి కావాలో వాళ్ళు సపోర్ట్ చేస్తాను అంటుంటారు. ఇంకా జూ వస్తాడు. ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇంకా 2 years అయిపోయింది. ఇంక తొందరలో తను ఈ మంత్లో కానీ రాకపోతే తను రిజెక్ట్ చేసేస్తాను అని చెప్పేసి మేడం చెప్తే అది వచ్చేసి ఇంక వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తాడు. జో ఇలా చెప్పు, తనతో మాట్లాడు అనేసి అంటే సరే అనేసి తను ఆలోచిస్తాము. తను చెప్తా వినట్లేదు అనేసి తను చెప్తాడు. ఇంకా గ్యాంగ్ వచ్చేసి నువ్వు ఈజీగా కంట్రోల్ చేయొచ్చు కదా, నీ పాటికి నువ్వు ఉండొచ్చు కదా అనేసి గ్యాంగ్ తనతో పోటీ పడతాడు. నాతో పోటీ వద్దురా అంటే సరేలే వాళ్ళిద్దరికి ఏదో అవకాశం వస్తారు. సో తను నిన్నే పికప్ చేసుకుంటాడు అంటే సరే అనేసి తనకి లంచ్ ఆఫర్ ఇస్తారు. సరే అనేసి ఇలా మాట్లాడుతుంటే ఇంకా ఏంటి ఇక్కడికి వచ్చావు అంటే సరేలే నేను ఆలోచించి సైన్ చేస్తాను అంటే నువ్వు స్కూల్కి రావాలనుకోవట్లేదా అంటే లేదు అనేసి నేను సైన్ చేస్తాను అనేసి తను ఇండైరెక్ట్ గా చెప్తాడు. ఇప్పుడు కానీ రాకపోయానుకో నీకు రిసీవ్ చేస్తారంట, క్యాన్సిల్ చేసేస్తారంట, ఏం చేస్తావు అంటే అవునా సరే నేను సైన్ చేస్తాను అనేసి ఇంకా తను చెప్తూ ఉంటారు. ఇంకా తనకి వెళ్ళాలని ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు. సో స్కూల్కి రావాలనేసి కోపంగా ఉంటుంది. ఇంకా జో వచ్చేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి హెయిర్ కట్ కోసం వస్తాడు. ఇంకా మెహంజోలో ఆట ఆడడానికి ఎవరు లేరనేసి తను తీసుకుంటారు. సో నేనేం ఎందుకు వచ్చానంటే ఇలా తన గురించి మాట్లాడడానికి వచ్చింటాడు. సో ఏమి అంటే ఇదేదో లాస్ట్ టైము, ఇంకా ఆలోచించుకో, ఇప్పుడు కాకపోతే మళ్ళీ షిఫ్ట్ అయిపోతావు అనేసి తనకు సంబంధించినవి చేసిపోతాడు. ఇంకా తను చూస్తూ ఉంటుంది. ఏమైందిరా, ఏమైనా ఆలోచించావంటే నీకు నచ్చితే వెళ్ళిరా, నేను పోస్ట్ చేయట్లేదు, కానీ ఒక్కసారి ఆలోచించకపోతే మళ్ళీ అవకాశం రాదు అనేసి ఇంకా తన ఫొటోస్ ఆలోచించి తన స్కూల్ లైఫ్ని ఆలోచిస్తూ ఉంటాడు. తిను మాత్రం ఇంకా నాది పైన ఇలా ఊడిపోయింది, కొద్దిగా ఇది చేయవా అంటే సరే అనేసి చేసిస్తాడు. చేసేసి ఒకసారి వేసుకోవా అంటే వేసుకుంటారు. చాలా బాగున్నాయి ఫొటోస్, చాలా బాగున్నావు దీంట్లో అనేసి ఇంకా తనంటే సో అనేసి తను చేసి తనకి ఇన్స్పైర్ చేయడానికి ఇది చూసినప్పుడంతా నీకు గుర్తు రావాలా, ఇంకోసారి అలా చేయవు అని చెప్పేసి తనకి చెప్పేసి వెళ్ళిపోతారు. తనకి వెళ్ళాలని ఉంటుంది, తనకి చదవాలనుంటుంది. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల తను చదవలేదు, ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా సరే అనేసి అంత లోపల స్కూల్కి వెళ్ళి ఉంటాడు. వాళ్ళు స్కూల్కి వెళ్ళింటే ఈ అమ్మాయి సిఆర్ఏ చేసి వాళ్ళ మీద కేసు వేసేసి ఏమవుతుందంటే ఇదంతా నువ్వు చేసావు, రెస్పాన్సిబిలిటీ ఎవరు అనేసి ఇంకా అంతా గొడవ చేస్తూ ఉంటుంది. సెలవుని అంతా పగొట్టేసి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఒక బీచ్ దగ్గరికి వెళ్ళేసి ఎప్పుడైనా ఒప్పుకోవా నువ్వు అంటే నేను ఒప్పుకోను అనేసి ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఇంకా సెలవున్లో గొడవ అయింది అనేసి అంటే సరే అనేసి వాళ్ళు వామ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు. ఇంకా ఏమంటే హ్యాంగ్ కూడా వచ్చి ఉంటుంది. ఏం కాదులేనంటే అంటే పర్వాలేదు, మీ బామ్మ కొద్దిగా స్ట్రో తప్పి పడిపోయింది అనేసి అంటుంటే నేను స్కూల్కి వెళ్తుంది. అదే టైంకి గొడవలు అవ్వడం, సెలవుని క్లోజ్ చేయడం, వాళ్ళ అన్నమ్మకు బాగలేకపోవడం, ఇలా అన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా సరే అనేసి క్లోజ్ చేసేస్తారు కొన్ని రోజులు సెలవును. సరేలే కొన్ని రోజుల తర్వాత ఓపెన్ చేస్తాను. వాళ్ళ నాన్నమ్మ హాస్పిటల్లో ఉంటే ఇంకా తను వచ్చేసి మనీ కోసం అవసరపడుతూ ఉంటాడు. సో సరే ఎలాగైనా కడుతూ ఉంటాడు. ఇంకా తను వచ్చి సియాలని వచ్చేసి 50,000 కడితేనే ఓకే, తర్వాత లేకపోతే లేదనేసి ఉంటే సరేలే అమ్మ నేను చూసుకుంటాను అనేసి వాళ్ళు ఏదో కాంపోజిషన్కి వస్తారు.
సో మా అమ్మదే ఫాల్ట్ కావాలంటే మనీ తీసుకుంటూలే అనేసి తను చెప్తారు. సరే అనేసి ఇంకా వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటే ఆ 50,000 ఇస్తే నేను కోర్టుకి వెళ్ళాను, లేకపోతే కోర్టుకి వెళ్దాం అనేసి చెప్పేసి అంటారు. సరేలే అమ్మ నువ్వు ఫీల్ అవ్వదు, నేను ఒక్కటి చూసుకుంటాను అనేసి ఇంకా తను చెప్తారు. ఇంకా తన స్కూల్కి వెళ్ళాలనే టయానికి అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా అలా జరుగుతుంటే తను కొద్దిగా అప్సెట్ అయిపోతాడు. ఇంకా అప్సెట్ అయిపోయేసి తన ఇంటికి తీసుకుని వదిలేసి ఇంకా ఏమైంది ఏమి అంటే సరే అనేసి నువ్వేం ఫీల్ అవ్వద్దు అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తాడు. ఇంకా తను వచ్చేసి ఏం చేయాలి, ఏం తొందరగా వచ్చు అంటే గ్రాండ్ మాని చూసుకోవాలి, గ్రాండ్ మాకు డబ్బులు ఇవ్వాలి కదా అంటే సరే అనేసి కొద్దిగా మనీ అడుగుతూ ఉంటారు, అందరిని అడుగుతూ ఉంటారు. సో ఫ్యాన్లు డబ్బులు అడుగుతూ ఉంటే ఇంకా అవంతా వింటూ ఉంటుంది. సో దీనికి ట్యూటర్ చెప్పమనేసి ఏజీని అడుగుతుంటాడు. సో డబ్బులు కట్టామంటే సరే అనేసి కొద్దిగా డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు తనకి ఇస్తారు. ఏంటి క్లాస్ చెప్పుకుంటున్నారా అంటే అగ్రిమెంట్ చేసుకుంటారు. సో అగ్రిమెంట్ మీద సైన్ చేయండి, సరే సరే సైన్ చేస్తానులే అనేసి తను చెప్తారు. సో తనతో క్లాస్ చెప్పద్దు అంటే నేను చెప్పింది నువ్వు చేస్తావా, నువ్వు ఇక్కడే ఉండి నువ్వు కూడా అలా నాతో చదువుకుంటావా అంటే సైడ్ అనేటింగ్ అనే సైడ్ నేను చదువుకుంటాను, నాకు తెలుసు నువ్వేం ఎక్కువ ఫీల్ అవ్వలేదు అనేసి తను చెప్తుంటారు. సో నువ్వు రిటర్న్ స్కూల్ కాచి ఆలోచించావంటే లేదు నేను ఆలోచించట్లేదు అనేసి తను చెప్తారు. ఇంకా నేను వచ్చి ఇప్పుడు వెళ్ళిపోరా మళ్ళీ కాలంటే వస్తూ అంటే అలా అంటావు ఏంటి, నేను ఇక్కడే ఉంటాను అంటే ఇంకా సియాలి దగ్గరికి వెళ్ళేసి తను చెప్పాలి అనుకుంటుంది. సో తను ఎన్నిసార్లు వెళ్ళినప్పుడు తను రిజెక్ట్ చేస్తూ ఉంటుంది, తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా తను ఇప్పుడు రాదు సార్ గ్రాండ్ మాకి నీడ్స్ అనేసి అని చెప్తుంటే ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. తను ఎన్నిసార్లు చెప్పిన ఆర్గ్యూ చేసి సైన్ చేద్దామా వద్దా అనేసి సైన్ చేస్తుంటారు. ఇంకా ఈ ఫీల్ అవుతుంటే ఇది వస్తాడు. ఏమైంది ఏమంటే అతను ఎందుకు ఎన్ని చెప్పినా వినట్లేదు అంటే ఒకవేళ నేను ఈ పొజిషన్ లో ఉంటే ఏం చేస్తాను అంటే తను ఏం చేసినా సపోర్ట్ చేస్తాను, తనకి తోడుగా నేను ఉంటాను అంటే అవునా సరే సరేలే నేను అదే చేస్తాను అనేసి ఇంకా తను హాస్పిటల్లో ఉంటాడు. ఇంకా వాళ్ళ గ్రాండ్ మాకు ఫుడ్ తీసుకుని వెళ్ళి తను ఫుడ్ ఇచ్చేసి అక్కడ పనుకొని ఉంటే సో తను కొద్దిగా సేపు అడే ఉండేసి తను సపోర్ట్ చేస్తాం అనేసి తను వెళ్ళిపోతుంది. ఇంకా జో దగ్గరికి వస్తుంది. ఫ్యాంగ్ వచ్చేసి నాకు హెల్ప్ చేయవా అంటే తన వైఫ్ అంటే సరే సరే పద అనేసి తను వెళ్తే తను వెళ్ళినా కూడా ఫోర్స్ చేస్తుంది. ఇంకా తను కొద్దిగా డబ్బులు ఇస్తుంది, ఇంతకు ముందు తను డబ్బులు ఇవ్వలేదు, ప్లీజ్ తీసుకో అంటే ఇంకా వాళ్ళ హస్బెండ్ ఇచ్చేసరికి సరే సెటిల్ అయిపోయింది పద అనేసి. సో ఒకసారి జో గురించి ఇంకా ఊరు గురించి ఆలోచించేవా స్కూల్ గురించి అంటే సరే సరే నేను చెప్తాను అనేసి ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంకా హ్యాపీగా వాళ్ళిద్దరూ ఉంటారు. ఇంకో పక్కన తను వచ్చి ఇలా హెల్ప్ చేశాడు అంటే అవునా సరే సరేలే అనేసి ఇంక తను చెప్పేసి వాళ్ళ బామ్మ కూడా ఇంటికి వచ్చి ఉంటుంది. హ్యాపీగా రిటర్న్ అయినందుకు మళ్ళీ ఫోటో తీసుకొని ఇంట్లో తీసుకుంటారు. సో లేక ఇష్టము నీకు నేను సపోర్ట్గా ఉంటానంటే నేను ఫోర్స్ చేయ స్కూల్కి రమ్మని అంటే నేను ఫోర్స్ చేయనంటే నీ ఇష్టము, నీకు తోడుగా ఉంటాను అనేసి ఇంక తను చెప్తారు. ఇంక తను స్కూల్కి వెళ్తారు. ఇంకా ఏలియన్ వచ్చేసి తన గురించి వాళ్ళ డాడీ గురించి బ్యాడ్ గా వచ్చి రూమర్స్ అంతా స్ప్రెడ్ అయి ఉంటాయి. ఇంకా అందరూ తను చూసేసి ఏం చేస్తూ ఉంటారు. ఇంకా చీమింగ్ వచ్చేసి మాత్రం బొమ్మనే ఉంటుంది. ఇంకా అందులో ఫ్యాంక్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి తనతో గొడవ పడుతూ ఉంటారు. నువ్వే కావాలని వచ్చావు అనేసి అంటూ ఉంటే ఇంక గొడవ అవుతుంటే ఇంకో ఇద్దరు ఒకరు గొడవలు అవుతుంటే ఆ గొడవని తనకి పంపిస్తారు. చేసి వస్తాము అనేసి అంటూ ఉంటే ఇంకా ఫ్యాంక్ వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి అప్పలేసి చెప్పు వాళ్ళకి అని చెప్తూ ఉంటే అంత లోపల అక్కడికి వచ్చేసి పరిగెత్తా లాక్కొని వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడికి వచ్చి మీరు పిల్లలాగా బిహేవ్ చేస్తున్నారా, మీరు పిల్లలైనా రేపు ఇది తలుచుకుంటే మీకు ఎంప్రెస్ గా ఉంటుంది అనేసి ఇంకా తను అలాగే బండికి ఎక్కినేసి బస్సు ఎక్కిచ్చేసి తనని ప్లేస్కి తీసుకుని వెళ్తాను, ఏం ఫీల్ అవ్వద్దులే కానీ అనేసి. ఇంకా ఎలా అంటే తను వచ్చేసి సైన్ చేయమనేసి వచ్చింటే అర్జెంట్ గా వెళ్ళాలి అనేసి ఆయన దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. సో నువ్వేం ఫీల్ అవ్వద్దులే, నువ్వేమైనా బాధపడుతున్నావు అంటే లేదనేసి తను చెప్తుంది. అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.